హాయ్ అండి. ఎలా ఉన్నారు? ఫైనల్లీ హెచ్-1బీ వర్కర్స్‌కి అయితే ఒక చిన్న రిలీఫ్ అప్డేట్ అనమాట. 3 డేస్ బ్యాక్ ఒక వీడియో పోస్ట్ చేశా కదా! గ్రీన్ కార్డ్ కావాలి అంటే కంపల్సరీ ఇండియాకి వెళ్లి త్రూ కౌన్సిల్ ప్రాసెస్‌లో అప్లై చేయాలి. ఇప్పుడు అడ్జస్ట్‌మెంట్ ఆఫ్ స్టేటస్ అనేది ఆటోమేటిక్ రైడ్ కాదు. డిస్క్రిప్షనరీ బెనిఫిట్ అంటే ఎక్స్ట్రార్డినరీ రిలీఫ్ లాంటిది అని చెప్పేసి. ఎవరైతే గ్రీన్ కార్డ్ అప్లై చేయాలనుకుంటున్నారో, ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళు ఇండియాకి వెళ్లి త్రూ కౌన్సిల్ ప్రాసెస్‌లో గ్రీన్ కార్డ్ అప్లై చేయాల్సిందని చెప్పేసి మెమోలో పెట్టారు. కాకపోతే అక్కడ ఎండ్ ఆఫ్ ద వీడియోలో మీకు చెప్పాను. మెమో అయితే రిలీజ్ చేశారు. మనకి ఇంప్లిమెంటేషన్ టైమ్‌లు అనేది ఇవ్వలేదు. ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. ఎవరికి ఎఫెక్ట్ అవుతుంది? ఎవరికి వర్తిస్తది? ఏ టైమ్‌లో అనేది మనకి ఇంకా క్లియర్‌గా ఇవ్వలేదు. స్టిల్ ఇప్పటికి ఆ డీటెయిల్స్ ఏం రాకపోయినా గూడా ఒక చిన్న రిలీఫ్ అప్డేట్ హెచ్-1బీ వర్కర్స్‌కైతే ఇప్పటికిప్పుడు ఇంపాక్ట్ ఉండకపోవచ్చు అని చెప్పేసి లేటెస్ట్ రిపోర్ట్స్ చూపిస్తున్నాయన్నమాట. ఆ క్లారిఫికేషన్ ఏంటనేది ఒకసారి మాట్లాడుకుందాం. పాయింట్‌కెళ్ళిపోదాం. పాయింట్ ఏంటంటే హెచ్-1బీ వీసా హోల్డర్స్ అండ్ హైలీ స్కిల్డ్ వర్కర్స్ మే నాట్ బి ఎఫెక్టెడ్ ఇన్ నియర్ టర్మ్ అని రిపోర్ట్స్ చెప్తున్నాయన్నమాట. క్లియర్‌గా చెప్పాలంటే హెచ్-1బీ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పటికిప్పుడు ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే లేదు అని చెప్పేసి. ఎందుకంటే హెచ్-1బీ వీసా అనేది డ్యూయల్ ఇంటెంట్ వీసా అని చెప్పేసి. డ్యూయల్ ఇంటెంట్ వీసా ఏంటంటే, ఇప్పుడు హెచ్-1బీ వర్కర్ అంటే చాలా వరకు టెంపరరీ వీసా అంటారు కదా! టెంపరరీ వీసా ఏంటి? కొంతమంది మనకి ఫస్ట్ 3 ఇయర్స్ ఇస్తారు కదా! కొంతమంది 3 ఇయర్స్ చేసుకొని సంపాదించుకొని ఉంటే ఉంటారు, లేదంటే ఎళ్ళిపోతారు. కొంతమంది లాంగ్ టర్మ్‌లో స్టే చేసి వాళ్ళు గ్రీన్ కార్డ్ కానీ, పర్మనెంట్ రెసిడెన్సీ గాని అప్లై చేయాలి. ఇక్కడే ఉండాలనుకునే థాట్ ఉంటది కదా! ఆ ఇంటెన్షన్ కూడా లీగల్లీ అలౌడ్ అని చెప్తున్నారనమాట. అంటే హెచ్-1బీ వర్కర్స్ గ్రీన్ కార్డ్ ప్రాసెస్ కోసం స్టార్ట్ చేస్తారు కదా! ఆ ప్రాసెస్ ఇట్‌సెల్ఫ్ రాంగ్ ఏం కాదు. వాళ్ళకి ఆ ఇంటెంట్ కూడా ఉండొచ్చు అని చెప్పేసి. హెచ్-1బీ అంటే టెంపరరీ వర్క్ వీసా అని అంటే 3 సంవత్సరాలు చేసేసుకొని మళ్ళీ ఎళ్ళిపోవడం కాదు. వాళ్ళకి ఫ్యూచర్‌లో నిజంగా చాలా సంవత్సరాలు వెయిట్ చేసి వాళ్ళు ఏదైతే గ్రీన్ కార్డ్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తారు కదా! ఆ ప్రియారిటీ డేట్, కరెంట్ డేట్ వస్తారు. I-485 ఫైల్ చేసి మనం గ్రీన్ కార్డ్ పొందుతాం కదా! ఆ ప్రాసెస్ అంతా కూడా వాళ్ళు లీగల్లీ అలౌడే అని చెప్తున్నారు. కాకపోతే ఇక్కడ చిన్న ట్విస్ట్ ఏంటంటే ఇప్పుడు మనకి యూఎస్ఏఎస్ మెమో ఇంకా యాక్టివ్ గైడెన్స్‌లోనే ఉందన్నమాట. వాళ్ళేం చెప్తున్నారంటే గనక ఇప్పుడు అడ్జస్ట్‌మెంట్ ఆఫ్ స్టేటస్ I-485 మనం ఫైల్ చేస్తాం కదా! ఆ ప్రాసెస్ అంతా గూడా ఆఫీసర్స్ కొంచెం స్ట్రిక్ట్ అండ్ డిస్ట్రిక్షనరీ యాంగిల్‌లో రివ్యూ చేసే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి. అంటే కొంచెం అడ్మినిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది ఇంకొంచెం స్ట్రిక్ట్‌గా ఉండబోతుంది అని చెప్పేసి. మనం ఇక్కడ తెలుసుకోవాల్సిందంటే గనక ప్రీవియస్ పానిక్ ఏంటి? అసలు ప్రీవియస్ ఆ రూల్ ఎందుకు పెట్టిండ్రు? ఇప్పుడు అప్డేట్ క్లారిటీ ఏంటి? ప్రెజెంట్ అప్డేట్ ఇచ్చారు కదా! దానేంటి? ఫ్యూచర్‌లో హెచ్-1 గాని, ఎల్-1 గాని, ఈ ఎఫ్-1 గాని ఎవరెవరికి ఏదైనా హిస్టరీలో ప్రాబ్లమ్స్ ఉంటాయి గదా! I-485 దాకా ఎళ్లారు అంటే అడ్జస్ట్‌మెంట్ ఆఫ్ స్టేట్ దాకా ఎళ్లారంటే ఎన్నో ఇయర్స్ వాళ్ళు ఇక్కడ ఉంటారు. ఎన్నో ఇయర్స్‌లో ఏదో ఒక చిన్న మిస్టేక్ అయితే జరుగుంటది గదా! ఆ మిస్టేక్ కొన్ని తెలియకుండానే జరుగుతాయన్నమాట. ఎలా అంటే మనకు తెలియకుండా ఏదో ఒక మిస్టేక్ జరిగింది. పాత హిస్టరీలో ఏ ఏ ప్రాబ్లమ్స్ ఉంటే అది ఎంతవరకు మనం బేర్ చేయొచ్చు. అసలు వీళ్ళు ఏ యాంగిల్‌లో చూస్తారనేది మనం క్లియర్‌గా తెలుసుకుందాం అన్నమాట. ఫస్ట్ థింగ్ ఏందంటే, మనకి ఆ ప్రీవియస్ న్యూస్ ఆ పాలిసీ మెమో రాగానే మనకొక కన్‌ఫ్యూజన్ స్టార్ట్ అయింది. భయం గూడా స్టార్ట్ అయింది. ఎందుకంటే, ఇప్పుడు హెచ్-1బీ వర్క్ చేస్తున్న వాళ్ళకేం ప్రాబ్లమ్ లేదు. ఎఫ్-1 వాళ్ళకేం ప్రాబ్లమ్ లేదు. ఎవరైతే ప్రియారిటీ డేట్, కరెంట్ డేట్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి మాత్రం ఒక పానిక్ అయితే స్టార్ట్ అయింది. ఎందుకంటే, కౌన్సిల్ ప్రాసెస్ అనేది మ్యాండేటరీ అవుతుందా? ఇప్పుడు ఆల్రెడీ కొన్ని ఫైల్స్ అప్లై చేసుంటారు. వాళ్ళు పెండింగ్‌లో ఉన్న ఫైల్స్ పరిస్థితి ఏంటి అనేది ఒక భయానకంగా అయితే గురి చేసిందనమాట. అలాంటి వాళ్ళకైతే ఒక రిలీఫ్ అయితే వచ్చింది గదా! ఎందుకంటే, మనకి మెమోలో ఇచ్చారు గదా! ఒక లైన్ అడ్జస్ట్‌మెంట్ ఆఫ్ స్టేటస్ అనేది ఆటోమేటిక్ రైట్ కాదు. ఎక్స్ట్రార్డినరీ రిలీఫ్ అంటే డిస్క్రిప్షనరీ బెనిఫిట్. మీరెవరైనా గ్రీన్ కార్డ్ కావాలి అంటే గనక త్రూ కౌన్సిల్ ప్రాసెస్ ద్వారా ఇండియాకెళ్ళి అప్లై చేసుకోవాలి అనేది. చిన్న లైన్ అయితే చాలా పానిక్ అయ్యామనమాట. సో, మనకిక్కడ ఒక మెమో అయితే వచ్చింది. మెమో అంటే లా ఇట్‌సెల్ఫ్ చేంజ్ అయిందని కాదు. మెమో అంటే సింపుల్‌గా యూఎస్‌సిఐఎస్ ఆఫీసర్‌కి అడ్జుడికేషన్ గైడెన్స్ అనమాట. మీ కేసెస్ అన్నీ ఉంటాయి కదా! ఎలా రివ్యూ చేయాలి? ఏంటి? యాక్సెప్ట్ చేయాలా? డినే చేయాలా? మీ డేటా అంతా, మీ అప్లికేషన్స్ కానీ, మీ డాక్యుమెంట్స్ కానీ, మీ ఎలిజిబిలిటీ గాని, మీ హిస్టరీ గాని అంతా చెక్ జేసి, వాళ్ళు ఫైనల్‌గా రివ్యూ చేస్తారు గదా! ఆ రివ్యూ అనేది కొంచెం స్ట్రిక్ట్ అండ్ డిస్ట్రిక్షనరీ ఆ పాయింట్‌లో అంటే ఆ యాంగిల్‌లో చూస్తారు. మీరు ఇప్పుడిది ఇప్పుడు కాదు. 10 ఇయర్స్ కానీ, 15 ఇయర్స్ కానీ ఎవరైతే ప్రీవియస్ హిస్టరీ అంతా ఉంటారో, గ్రీన్ కార్డ్ దాకా వస్తున్నారంటే ఎన్నో ఇయర్స్ ఉంటారు కదా! ఆ ఎన్నో ఇయర్స్‌లో ఏదో ఒక మిస్టేక్ అయితే చేస్తుంటారు కదా! మీ హిస్టరీ అనేది చెక్ జేసి లైక్ అన్ని ఎలిజిబిలిటీ మీరేంటి అనేసి మొత్తం చెక్ చేసి ప్రాసెస్‌ని ఏదైతే చేస్తారు కదా! ఆ ప్రాసెస్ అనేది స్ట్రిక్ట్‌గా ఉండబోతుందని చెప్పి క్లియర్‌గా ఉంటుంది. ఎందుకంటే మెమో గైడెన్స్ అనేది స్టిల్ ఇంకా యాక్టివ్‌లోనే ఉంది. ఆఫీసర్స్‌కి ఇలా చెప్తున్నారనమాట. సో అండ్ సో ప్రాసెస్ ఈ I-485 అడ్జస్ట్‌మెంట్ ఆఫ్ స్టేటస్ ఉంది కదా! దాన్ని కొంచెం స్ట్రిక్ట్ యాంగిల్‌లో చూడబోతున్నారని చెప్తున్నారనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నా అప్డేట్ ఏంటంటే గనక హెచ్-1బీ నియర్ టర్మ్ రిలీఫ్ అనమాట. ఇప్పటికిప్పుడు హెచ్-1బీ వాళ్ళకి ఏ ప్రాబ్లమ్ లేదు. ఎవరైతే స్కిల్డ్ వర్కర్స్ ఉంటారో వాళ్ళకి లెస్ అప్లికబుల్ ఉండొచ్చు అని చెప్పేసి. కాకపోతే ఏంటంటే లీగల్ అనాలిసిస్ ప్రకారం యూఎస్‌సిఐఎస్ మెమో ఇట్‌సెల్ఫ్ ఈ డ్యూయల్ ఇంటెంట్ కేటగరీస్‌లో కూడా నియాన్ చూపిస్తుందనమాట. ఎలా అంటే హెచ్-1 గాని, ఎల్-1 కానీ ఈ కేటగరీస్‌లో అడ్జస్ట్‌మెంట్ ఆఫ్ స్టేటస్ మెయింటైన్ చేయడము అండ్ టెంపరరీ నాన్ ఇమిగ్రెంట్ వీసా
స్టేటస్ మెయింటైన్ చేస్తారు కదా! ఇన్‌హెరిట్‌లీ ఇన్‌కన్సిస్టెన్సీ కాదు అని చెప్పేసి మనకి ఈ మెమో అనేది డిస్కస్ చేస్తుందనమాట. కాకపోతే ఇక్కడ క్వారల్స్ ఆ లీగల్ అనాలిసిస్ ప్రకారం ఏంటంటే హెచ్-1, ఎల్-1, హెచ్-4, ఎల్-2 ఇవి డ్యూయల్ ఇంటెంట్ కేటగరీస్ అనమాట. వీటికి లెస్ అప్లికబుల్ ఉండొచ్చు అని చెప్పేసి. ఎందుకంటే డ్యూయల్ ఇంటెంట్ వీసాలో టెంపరరీ వీసా ఇంటెంట్ ఉండొచ్చు. టెంపరరీగా మనం వర్క్ చేయడానికి ఆ ఇంటెంట్ ఉండొచ్చు. పర్మనెంట్‌గా ఏదైతే గ్రీన్ కార్డ్ గాని, రెసిడెన్స్ కానీ పర్స్యూ చేయడం అనేది లీగల్లీ అలౌడే. అదే నెగటివిటీ కాదని చెప్పేసి చెప్తున్నారనమాట క్లియర్‌గా. సింపుల్‌గా చెప్పాలంటే హెచ్-1బీ వర్కర్స్ టెంపరరీ వీసా మీద వస్తారు కదా! వాళ్ళు టెంపరరీ వర్క్ కోసం ఆ ఇంటెంట్ ఉండొచ్చు. అట్ ది సేమ్ టైమ్ ఫ్యూచర్‌లో I-140, I-485 ఫైల్ చేస్తారు కదా! ఆ ప్రాసెస్ ఆ రూట్ అనేది పర్స్యూ చేయడం కూడా ఇట్‌సెల్ఫ్ నెగెటివ్ కాదు. అది అలౌడే అని చెప్పేసి క్లియర్‌గా చెప్తున్నారనమాట. ఎందుకంటే బీ-1, బీ-2 అనుకోండి. వాళ్ళు ఒక విజిటింగ్ పర్పస్ కోసం ఒక 6 మంత్స్ టైమ్ పీరియడ్‌లో వస్తారు. వాళ్ళు వస్తారు. వాళ్ళు విజిటింగ్ చేస్తారు. ఎందుకొస్తున్నాం అంటే మా పిల్లల్ని కలవడానికి వస్తాము. సో అండ్ సో విజిట్ చేయడానికి వస్తున్నాము. ఒక ఇంటెంట్ ఉంటది వాళ్ళకి. వాళ్ళలా కాకుండా అండ్ ఎఫ్-1 స్టూడెంట్స్ వాళ్ళు చదువుకోవడానికొస్తారు. వాళ్ళు 2 ఇయర్స్ చదువుకుంటారు. ఎట్ ది సేమ్ టైమ్ ఇంకో 3 ఇయర్స్ వాళ్ళకి అనదర్ వర్క్ పర్మిట్ అనేది ఉంటది. ఎగ్జాక్ట్‌గా. వాళ్ళొచ్చేది ఒక ఇంటెంట్ చదువుకోవడానికొస్తున్నారు. వాళ్ళకి ఆ ఇంటెంట్ వేరు. బట్ హెచ్-1బీ వర్కర్స్ వచ్చేది టెంపరరీ. వాళ్ళు కంపల్సరీ డైరెక్ట్‌గా వర్క్ చేయడానికే వస్తారనమాట. వాళ్ళు టెంపరరీగా వర్క్ ఇంటెంట్ ఉండొచ్చు. అట్ ది సేమ్ టైమ్ ఫ్యూచర్‌లో గ్రీన్ కార్డ్ కానీ, పర్మనెంట్ రెసిడెన్సీ కోసం ఎవరైతే ఇప్పుడు వాళ్ళ ఎంప్లాయర్ గ్రీన్ కార్డ్ స్పాన్సర్ చేస్తాడు. గ్రీన్ కార్డ్ స్పాన్సర్ చేయడంతోనే అయిపోదు గదా! ఫార్మ్ ఫైల్ చేయాలి. I-140 ఇస్తారు. ఫర్దర్‌గా గ్రీన్ కార్డ్ ప్రాసెస్ ఏదైతే ఉంటదో ప్రాసెస్ అంతా చేసుకొని వెయిట్ చేస్తా ఉంటారు. కరెంట్ ఇయర్ ప్రయారిటీ డేట్ అయ్యే వరకు. అలాంటియి కూడా లీగల్లీ అలౌడ్ అని చెప్తున్నారనమాట. సో, హెచ్-1బీ పీపుల్‌కి ఇమ్మీడియేట్ పానిక్ అయితే లేదనమాట. అంటే ఇప్పుడు హెచ్-1బీ నుంచే మనం గ్రీన్ కార్డ్‌కెళ్తాము. గ్రీన్ కార్డ్‌లో ఇప్పుడిప్పుడు మనం గ్రీన్ కార్డ్ అప్లై చేయకపోయినా కూడా ఫ్యూచర్‌లో గ్రీన్ కార్డ్ అప్లై చేస్తాం. ఫ్యూచర్‌లో గ్రీన్ కార్డ్ అప్లై చేయాలంటే ఇప్పుడు ఇమిగ్రేషన్ హిస్టరీ అనేది చాలా క్లీన్‌గా ఉండాలని క్లియర్ అవుతుందనమాట. ఇది గుడ్ న్యూసా? బ్యాడ్ న్యూసా? అంటే గనక నా ఒపీనియన్ ఏంటంటే ఇది టెంపరరీ గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. అంటే జస్ట్ ఒక చిన్న అప్‌డేట్ రిలీఫ్ లాంటిదే. అంతేగాని ఫ్యూచర్‌లో నిజంగా మనం గ్రీన్ కార్డ్‌కెళ్ళాలంటే గనక వీళ్ళ హిస్టరీలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? అంటే లైక్ హిస్టరీలో ప్రాబ్లమ్స్ ఏంటంటే గనక మనం ఇప్పుడు స్టేటస్ మెయింటైన్ చేస్తాం గదా! ఇదంతా గూడా హిస్టరీ అన్నట్టే గదా! గ్రీన్ కార్డ్‌లోకెళ్ళి I-485 ఫైల్ అడ్జస్ట్‌మెంట్ ఆఫ్ స్టేటస్ ఆ టైంలో మనకి హిస్టరీ అంతా బయటపడతదనమాట. లైక్ ఎలా అంటే వాళ్ళు మొత్తం రివ్యూ చేస్తారు. వాట్ ఈస్ బిహైండ్ 15 ఇయర్స్ స్టోరీ అని చెప్పేసి. ఆ స్టోరీలో లైక్ మన స్టేటస్ మెయింటెనెన్స్‌లో ఏమైనా గ్యాప్ ఉందా? అన్‌ఆథరైజ్డ్ వర్క్ ఎక్కడైనా చేశామా? 60 డేస్ గ్రేస్ పీరియడ్ జాబ్ పోతే 60 డేస్ గ్రేస్ పీరియడ్ తర్వాత మళ్ళీ జాబ్ రాకపోతే డే 1 సీపీటీ యూజ్ చేస్తాం కదా! దాంట్లో ఏమన్నా అసలు జెన్యూన్ ఉందా లేదా? ఎల్‌సీఏ పెయిడ్ కరెక్ట్‌గా అయిందా? ఎంప్లాయర్ టు ఎంప్లాయీ రిలేషన్‌షిప్ ఎలా ఉంది? ఎక్కడైనా మిస్‌రిప్రజెంటేషన్ ఏమైనా చేశామా? సోషల్ మీడియా అన్నీ క్లియర్‌గా ఏదైనా డీవీఏ రిలేటెడ్ మన కొన్ని విషయాలు కొన్ని తెలియకుండా మనం ఇన్వాల్వ్ అవుతా ఉంటాం. మనకి తెలిసి అది తప్పు కాదు. వాళ్ళ రిప్రజెంటేషన్‌లో అది తప్పై ఉంటుంది. మేబీ అలాంటి సినారియోస్‌లో ఏమన్నా మన హిస్టరీ అంతా కూడా చాలా క్లీన్‌గా ఉండాలి. అంతేగాని హెచ్-1బీ, డ్యూయల్ ఇంటెంట్ వీసా అంటే గ్రీన్ కార్డ్ అప్రూవ్ అయిపోదు. మన హిస్టరీ అనేది చాలా క్లియర్‌గా ఉండాలని మెయిన్ పాయింట్ అని నెక్స్ట్ వచ్చేసి నిన్న ఒక చిన్న డౌట్ అడిగారనమాట ఒక లేడీ. చేంజ్ ఆఫ్ స్టేటస్ అంటే ఏంటి? అడ్జస్ట్‌మెంట్ ఆఫ్ స్టేటస్ అంటే 2 ఒకటి కాదా అని చెప్పేసి. చాలా డిఫరెన్స్ ఉందనమాట. చేంజ్ ఆఫ్ స్టేటస్ అంటే గనుక ఒక నాన్ ఇమిగ్రెంట్ స్టేటస్ నుంచి ఇంకో నాన్ ఇమిగ్రెంట్ స్టేటస్‌కి మారడం. అంటే లైక్ ఇప్పుడు నేను హెచ్-4లో ఉన్నాను. హెచ్-4 నుంచి నేను చదువుకోవాలనుకుంటున్నాను. ఎఫ్-1కి మారొచ్చు. ఇప్పుడు హెచ్-1బీలో ఉన్నారు. వాళ్ళ జాబ్ పోయింది. రీసెంట్‌గా మనం చూజ్ చేసుకునేది ఏంటి? బీ-2కి మారడము. బీ-1, బీ-2 నుంచి ఎఫ్-1కి. ఎఫ్-1 నుంచి హెచ్-1కి. ఒక నాన్ ఇమిగ్రెంట్ స్టేటస్ నుంచి ఇంకో నాన్ ఇమిగ్రెంట్ స్టేటస్‌కి మారడం చేంజ్ ఆఫ్ స్టేటస్ అనమాట. అడ్జస్ట్‌మెంట్ ఆఫ్ స్టేటస్ అంటే మనం హెచ్-1బీ వర్క్ మీద వస్తాం గదా! సో, ఎంప్లాయర్ గ్రీన్ కార్డ్ స్పాన్సర్ చేస్తాడు. ఫార్మ్ ఫైల్ చేస్తాడు. I-140 అప్రూవ్ అవుతది. ఫైనల్‌గా మన డేట్, మన ప్రియారిటీ డేట్, కరెంట్ డేట్ వచ్చే వరకు వెయిట్ చేసి I-485 ఫైల్ చేసి పర్మనెంట్ రెసిడెన్సీకి మనం అడ్జస్ట్ అవ్వడం చూస్తాం. ఆ ప్రాసెస్ అడ్జస్ట్‌మెంట్ ఆఫ్ స్టేటస్ అంటాం. బేసిక్ ఏంటంటే అది వేరు, ఇది వేరు. ఫుల్ సేమ్ కాదు. ఫుల్ డిఫరెంట్ అనమాట. అడ్జస్ట్‌మెంట్ ఆఫ్ స్టేటస్ ఏంటంటే గ్రీన్ కార్డ్ ప్రాసెస్. చేంజ్ ఆఫ్ స్టేటస్ అంటే ఆల్రెడీ ఒక నేను నాన్ ఇమిగ్రెంట్ వీసాలో ఒక స్టేటస్‌లో ఉంటా కదా! ఆ స్టేటస్ నుంచి సేమ్ ఇంకో నాన్ ఇమిగ్రెంట్ స్టేటస్‌కి మారడం అంతే. మనకి ఇప్పుడు ఎగ్జాంపుల్‌కి అందరికి చెప్పానిప్పుడు. హెచ్-1బీ వర్కర్ వస్తారు. తనేంటి నాన్ ఇమిగ్రెంట్ జస్ట్ టెంపరరీ వర్క్ మీద వస్తారనమాట. ఎంప్లాయర్ నుంచి గ్రీన్ కార్డ్ ప్రాసెస్ చేసుకొని ఫార్మ్ ఫైల్ చేసుకుంటారు. I-140 అప్రూవ్ అవుతది. ఏదో ఒక ఫర్ ఎగ్జాంపుల్ 2013 ఏదో అనుకో. ఇప్పుడు ప్రియారిటీ డేట్ 2013 14 అయితే గనుక వాళ్ళు గ్రీన్ కార్డ్‌కి ఎలిజిబుల్ అనమాట. అలాంటి వాళ్ళు ఆల్రెడీ I-140 అయితే గనుక వాళ్ళ వైఫ్‌కి ఈఏడీ గూడా వస్తది. అదంతా కూడా చేయాలంటే ఈ మనం వెయిట్ చేస్తుంది I-485 ఫైల్ చేసి గ్రీన్ కార్డ్ పొందాలి అంటే గనుక గ్రీన్ కార్డ్ పొందే ప్రాసెస్‌ని లాస్ట్ స్టేజ్ ప్రాసెస్ I-485 అడ్జస్ట్‌మెంట్ ఆఫ్ స్టేటస్ అనమాట అది. నెక్స్ట్ వచ్చేసి చాలా వరకు ఎందుకు హెచ్-1బీ ఒకటి డ్యూయల్ ఇంటెంట్ ఎఫ్-1 కాదు బీ-1, బీ-2లు కాదు అని చెప్పేసంటే గనక ఎగ్జాంపుల్‌కి హెచ్-1బీ వాళ్ళ ఇంటెంట్ ఏంటంటే వాళ్ళు వర్క్ కోసం వస్తారు. వాళ్ళు టెంపరరీ వర్క్ వీసా అంటే టెంపరరీ నాన్ ఇమిగ్రెంట్ స్టేటస్ మెయింటైన్ చేసినా కూడా వాళ్ళు ఇప్పుడు టెంపరరీలో ఉన్నా కూడా వాళ్ళ ఎంప్లాయర్ తన పర్మనెంట్ రోల్ కోసం గ్రీన్ కార్డ్ ప్రాసెస్ చేయొచ్చనమాట. ఇప్పుడు బీ-1, బీ-2కొచ్చేసరికి వాళ్ళ ఇంటెంట్ ఏంటి? విజిటింగ్ పర్పస్.
లేదంటే పిల్లల్ని చూడడానికో, లేదంటే విజిట్ సైడ్ చేయడానికో అలాంటి పర్పస్. వాళ్ళ ఇంటెంట్ అంటే ఓన్లీ విజిటింగ్ చేసుకోవాలి. మళ్ళీ రిటర్న్ ఎళ్ళిపోవాలి. హెచ్-1 ఈస్ డిఫరెంట్ అనమాట. వర్క్ కోసం వస్తారు. వాళ్ళ ఎంప్లాయర్ పర్మనెంట్ రోల్ కావాలి అంటే గనక వాళ్ళకి లాంగ్ టర్మ్‌లో మనకి గ్రీన్ కార్డ్ ప్రాసెస్ అనేది ఎంప్లాయ్ చేయొచ్చనమాట. సో, ఎఫ్-1 స్టూడెంట్ వీసా వచ్చేసరికి కూడా వాళ్ళ మెయిన్ ఇంటెంట్ ఏంటంటే స్టడీ. జెన్యూన్ స్టూడెంటా లేదా అని ప్రూవ్ చేసుకోవాలి. కాకపోతే టోటల్లీ కంపారిటివ్‌లీ హెచ్-1 ఈస్ డిఫరెంట్. ఎల్-1 ఆల్సో డ్యూయల్ ఇంటెంట్ వీసా అనమాట. కానీ ఇప్పుడు అప్‌డేటెడ్ డిస్కషన్‌లో ఏంటంటే హెచ్-1బీ వాళ్ళకి పానిక్ అవ్వాల్సిన అవసరం లేదని చెప్పేసి. ఇక్కడ వార్నింగ్ గూడా ఉందనమాట. ఎందుకంటే డ్యూయల్ ఇంటెంట్ వీసా ఉన్న మాత్రాన గ్రీన్ కార్డ్ అనేది అప్రూవ్ అవ్వదు. పాస్ట్‌లో ఏదైనా వయలేషన్స్ ఉంటే గనుక అవి ఫర్‌గివ్ అనేవి కావు అని చెప్పేసి. సో, వాళ్ళ హిస్టరీ గూడా క్లారిటీగా, క్లియర్‌గా, నీట్‌గా ఉండాలి. ఏ వయలేషన్స్ ఉండకూడదు. ఏ మిస్టేక్స్ ఉండకూడదు. ఏ రిలేటెడ్ ఆహ్, అలిగేషన్స్ అని అవన్నీ ఏమి ఉండకూడదని చెప్పి క్లియర్‌గా చెప్తున్నారు. వాళ్ళ హిస్టరీ అనేది కూడా క్లీన్‌గా ఉండాలి. సో, ఇప్పుడు ఎవరెవరు కేర్‌ఫుల్‌గా ఉండాలంటే గనక అందరూ కేర్‌ఫుల్‌గా ఉండాలి. పర్టిక్యులర్‌లీ గ్రీన్ కార్డ్ ఫైనల్ స్టేజ్‌లో ఉండాలి. ఇంకొంచెం ఎక్స్‌ట్రా కేర్‌ఫుల్ ఉండాలనమాట. ఎందుకంటే వాళ్ళు లాస్ట్ స్టేజ్‌లో ఉన్నారు. ఇప్పుడు ఈ కేసెస్ అన్ని రివ్యూ చేస్తున్నారు కాబట్టి వాళ్ళది ఇప్పుడు మనం ఇప్పటికిప్పటికైతే ఏం చేంజ్ చేయలేరు. కాకపోతే ఎవరైతే గ్రీన్ కార్డ్‌కి ఎలిజిబుల్‌గా ఉంటారో ఒక 5, 6 ఇయర్స్ నుంచి ఉంటారు కదా! వాళ్ళు ఇంకో 5, 6 ఇయర్స్ అయితే గ్రీన్ కార్డ్‌కి ఎలిజిబుల్ అవుతారు. ఆబ్వియస్‌లీ మేబీ ఒక లిస్ట్‌లో అయితే ఉంటారు కదా! ఒక ప్రాసెస్‌లో. ఆళ్ళు మాత్రం హిస్టరీ నీట్‌గా మెయింటైన్ చేసుకోవాలి. మన టైమ్ వచ్చిన వరకు చూసుకుందాంలే అనుకుంటాం. మన టైమ్ రానే వస్తది అక్కడ. హిస్టరీ అనేది కరెక్ట్‌గా ఉండదు. సో, మన హిస్టరీ కరెక్ట్‌గా ఉండాలంటే గనక సాలరీ ప్రాపర్‌గా మెయింటైన్ చేయాలి. అనాథరైజ్డ్ వర్క్ చేయకూడదు. చాలా వరకు ఇక్కడే ఫెయిల్ అవుతుందనమాట. మనకి 60 డేస్ గ్రేస్ పీరియడ్ ఇస్తారు. ఆ టైంలో ఏదో ఒకటి చేయక బీ2కి మారిపోవడమో, సంథింగ్ ఎక్కడో దగ్గర ఏదో వర్క్ చేయడమో అలా జరిగిపోతుంది. థర్డ్ వన్ వచ్చేసి ఎంప్లాయర్ కంప్లెయింట్స్ క్లియర్‌గా ఉండాలి. అండ్ సోషల్ మీడియా గాని, బిజినెస్ యాక్టివిటీ స్టేటస్‌కి ఇన్‌కన్సిస్టెన్సీగా ఉండకూడదనమాట. సో, డీయూఐ, డ్రింక్ అలాంటి కేసెస్ ఏదైనా ఉంటే గనక రిస్క్ చేయకూడదు కంపల్సరీ. అండ్ డే 1 సీపీటీ యూజ్ చేస్తే గనక జెన్యూన్ స్టడీ రికార్డ్ అనేది ఉండాలనమాట. ఎవ్రీథింగ్ ఇలాంటియన్నీ పాసిబిలిటీస్ కరెక్ట్‌గా చూసుకుంటే గనక మన హిస్టరీ అనేది మెయిన్ ఇక్కడే మన ట్రావెల్ హిస్టరీ గాని, మన స్టడీ హిస్టరీ గాని, మన డాక్యుమెంట్ హిస్టరీ గాని, అప్లికేషన్ హిస్టరీ గాని అన్నీ క్లియర్‌గా ఉంటాయి. ఏ ఒక్కటి చిన్న మిస్టేక్ చేసినా కూడా అంటే వయోలేట్ చేసి అనిపించినా కూడా చాలా ప్రాబ్లమ్ అవుతదనమాట. అందుకే అన్నీ మనం ఏదైతే అన్ని హిస్టరీ ఉంటదో చాలా జాగ్రత్తగా క్లీన్‌గా పెట్టుకోవాలి. మనకేంటంటే ఇది ఫుల్ బ్యాడ్ న్యూస్ కాదు. అట్లని చెప్పి ఫుల్ గుడ్ న్యూస్ కాదు. జస్ట్ ఒక వార్నింగ్ లాగనమాట. మన హిస్టరీ కూడా క్లీన్‌గా ఉండాలి అని చెప్పేసి. ఫైనల్‌గా ఏం చెప్తున్నారంటే గనక హెచ్-1 గాని, ఎల్-1 కానీ డ్యూయల్ ఇంటెంట్ వీసా అని చెప్తున్నారు. ఈళ్ళకేంటంటే టెంపరరీ వీసా ఇంటెంట్ ఎట్లా ఉంటదో సేమ్ ఫుల్ టైమ్ ఎవరైతే పర్మనెంట్ రెసిడెన్సీకి అప్లై చేసుకుంటారు చూడు గ్రీన్ కార్డ్ ప్రాసెస్ చేయడం కూడా ఇట్స్ సెల్ఫ్ రాంగ్ అనేది కాదు. అలౌడే లీగల్ అని చెప్తున్నారు. కాకపోతే యుఎస్ఏస్ మెమో గైడెన్స్ స్టిల్ యాక్టివ్‌లోనే ఉంది. వాళ్ళు యుఎస్ఏస్ ఆఫీసర్స్‌కి ఏం చెప్తున్నారంటే గనక కొంచెం స్ట్రిక్ట్‌గా డిస్క్రిప్షనరీ ఆ యాంగిల్‌లో క్లియర్‌గా చెక్ చేయండి అని జెప్పేసి క్లియర్‌గా చెప్తున్నారనమాట. సో, హిస్టరీ అయితే క్లీన్‌గా పెట్టుకోండి. మనకేంటంటే గ్రీన్ కార్డ్ వచ్చే టైంకి చూద్దాంలే అని చాలామంది కేర్‌లెస్‌గా ఉంటామనమాట. అలా కాకుండా ఇప్పటి నుంచి కొంచెం హిస్టరీ అనేది మెయింటైన్ జేయాలి. అన్ని రకాలుగా డాక్యుమెంటేషన్ పర్పస్, అప్లికేషన్ పర్పస్, ఎలిజిబిలిటీ పర్పస్ అన్నీ కరెక్ట్‌గా ఉన్నా కూడా ఏదైనా ఒక చిన్న వయోలేషన్ కనిపించినా కూడా మనకి ఫైనల్‌గా ప్రాబ్లమ్ అవుతది. అలా కాకుండా స్టేటస్ కరెక్ట్‌గా మెయింటైన్ జేయాలి. గ్యాప్ లేకుండా అన్‌ఆథరైజ్డ్ వర్క్ చేయకూడదు. అండ్ ఇంకొకటేంటంటే ఎంప్లాయర్ టు ఎంప్లాయీ రిలేషన్స్ అనేది చాలా జాగ్రత్తగా ఉండాలి. అది కరెక్ట్‌గా ఉంటే గనక మీకు ఏ టైంలో ఏ డాక్యుమెంట్ కావాలన్నా, ఏ జరగాలన్నా అటానమీ మీ ఎంప్లాయర్ ఉంటే గనక మీరు ఫైనల్‌గా గ్రీన్ కార్డ్ ప్రాసెస్ వరకైతే మీకు వాళ్ళ నుంచే ఏదైనా డాక్యుమెంట్ కావాలన్నా, ఏది చేయాలన్నా వాళ్ళ నుంచే ఉంటది కాబట్టి వాళ్ళ రిలేషన్ చాలా జాగ్రత్తగా ఉండాలి. కాంప్లెయిన్స్ అనేది నీట్‌గుండాలి. దానివల్ల ఏం జరుగుతుందంటే గనక మీకు ఫర్దర్‌గా కొంచెం హెల్ప్ అవుతారనమాట. సో, ఎండ్ ఆఫ్ ద వీడియో లైన్ ఏంటంటే హెచ్-1బీ వాళ్ళకి ఇమ్మీడియేట్ పానిక్ అన్నెసెసరీ. ఎవరైతే కేర్‌లెస్ ఇమిగ్రేషన్ హిస్టరీ మెయింటైన్ చేస్తున్నారో వాళ్ళకి స్క్రూటినీ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో, అందుకని మనం యాజ్ యూజువల్ ఎవ్రీ అప్లికేషన్ హిస్టరీ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అందుకే ఎవ్రీథింగ్ అనేది నీట్‌గా మెయింటైన్ చేయాలి. సో, పానిక్ అవ్వకుండా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి అంతే. ఎవరికైనా యూజ్‌ఫుల్ అయితదంటే గనుక షేర్ చేయండి. ఫస్ట్ టైమ్ ఎవరైనా చూస్తున్నారంటే గనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.